So now I would like to welcome our Tollywood sensation, Mr. Vijay Devarkonda garu on stage, please. అందరికీ నమస్కారం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఎవరైనా చూస్తే మీరు పెట్ లవర్స్ అయినా పెట్ ఓనర్స్ అయినా ఆర్ వెటనరీ డాక్టర్స్ అయినా ఉంటే కంటిన్యూ వాచింగ్. ఇది సినిమా రిలేటెడ్ కాదు, ఇది కంప్లీట్లీ మా పెట్ గురించి, పెట్ హాస్పిటల్ గురించి. లైఫ్లో చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి, రకరకాల లైఫ్ స్టైల్ ఉంటాయి. మా లైఫ్లో నేను, తమ్ముడు, మమ్మీ, డాడీతో పాటు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్ మెంబర్స్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ స్టామ్, మా పెట్. వాడికి ఈరోజు నేను ఇక్కడ రావడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్, స్టామ్ ఈ హాస్పిటల్కి వస్తాడు. అండ్ ఈ హాస్పిటల్ ఓపెన్ అవ్వడం వల్ల మాకు చాలా మనశ్శాంతి, చాలా చాలా రిలీఫ్ అయి ఉన్నాము. ఎందుకంటే స్టామ్కి ఏదైనా ఒక రోజు వాడు అన్వెల్ ఉంటే ఇంట్లో మూడంతా, మమ్మీ మూడు, డాడీ మూడు, ఆనంద్ మూడు, అందరు మూడ్ ఆఫ్ అయిపోయి ఉంటారు, అందరు టెన్షన్లు ఉంటారు. అండ్ హ్యావింగ్ అ హాస్పిటల్ లైక్ దిస్ జస్ట్ గివ్స్ ఆల్ ఆఫ్ అస్ కాన్ఫిడెన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెవెన్ ఓక్స్, థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ a facility like this to every pet owner in Hyderabad, and to all vet doctors who are running practices. You could refer for any specific specialized needs. You could refer for that specific need, you could refer to Seven Oaks. They have a referral program. I'm very happy to be here because you guys take care of Storm. And when ante Anand చూసుకుంటాడు mostly Storm ki anything that's related to Storm, we all ask Anand. ఈ రోజు యాక్చువల్లీ స్టామ్ని తీసుకొద్దామని మా మేనేజర్ అంటే నేను ఆనంద్ డిసైడ్ చేయాలి, ఆనంద్ అడగాలి, బికాస్ హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ స్టామ్ అండ్ హిస్ నీడ్స్ అండ్ హిస్ మూడ్స్ and stuff. So thank you, doctor, for this lovely facility. I'm very happy to be here. And any pet owner out there, మా పెట్ ఇక్కడ తీసుకొస్తాం. That's how much we trust this place. If you ever have any need, there's a beautiful facility. This is the largest private veterinary hospital in India, and I'm so happy that it's starting from Hyderabad lo start చేశారు. And hopefully you'll have facilities across India, because as a pet owner, as a pet lover, I know ఎంత డిఫరెన్స్ చేస్తుందో ఒక పెట్ ఓనర్ లైఫ్లో. సో థ్యాంక్ యూ, ఐఎమ్ వెరీ హ్యాపీ బీయింగ్ హియర్. అండ్ థ్యాంక్ యూ డాక్టర్. నాకు స్టామ్కి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే చాలా నీట్గా వస్తుంది, ఒక డాక్యుమెంట్ వస్తుంది ఆనంద్కి, అది చదివితే కింద డాక్టర్ రాకీ సైన్ ఉంటుంది నీట్గా, ఇది చెక్ చేసాము, ఇది ప్రాబ్లము, ఇది ఇష్యూ, ఇది ఫాలో కాండి అని. ద హోల్ హౌ దే ప్రజెంట్ ఇట్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఈజీ టు అండర్స్టాండ్. ఈరోజు ఫెసిలిటీ మొత్తం చూడడం జరిగింది. అండ్ ఆనంద్ హ్యాపీ, ఒక హాస్పిటల్తో హ్యాపీ ఉన్నాడంటే అది అంటే మన ఇంట్లో వాళ్ళకి, లైక్ మా మమ్మీకైనా, నాన్నకైనా, ఆనంద్కైనా, మా ఫ్రెండ్స్కైనా, ఎనీవన్, ఐ వాంట్ టు గివ్ ద బెస్ట్ ఇన్ లైఫ్. And we feel the same way for Storm. We want to give him the best food, the best facilities, the best care. And if Anand is happy with the hospital, that means that the hospital is really good. So he loves this place, and for everything, మేము హాలిడేలు ఉన్న ఎక్కడున్నా, he's always in touch with them. So thank you for this amazing facility once again. Thank you. So thank you, Vijay garu. Like, may I know what is the unique quality in Storm? వాడికి యూనిక్ క్వాలిటీయా, వాడు చూడ్డానికి హ్యూజ్ ఉంటాడు. సో గెస్ట్ అందరు కొంచెం భయపడతారు ఫస్ట్, ఇఫ్ దే ఆర్ నాట్ యూస్ టు డాగ్స్, బట్ హీ లవ్స్ పీపుల్. సో ఎవరు వచ్చినా వాడు ఫస్ట్ వచ్చి, హీ నీడ్స్ టు ప్లే విత్ దెమ్, హీ నీడ్స్ టు స్మెల్ దెమ్, హీ లిక్ దెమ్. వెన్ దే గో, హీ నీడ్స్ టు సే బాయ్, డోర్ వరకు వచ్చి మళ్ళీ చూస్తాడు. సో మాకు సెక్యూరిటీ రీజన్కి స్టామ్ మీద డిపెండ్ అవ్వలేము అసలు. సో వాడు ఏ గెస్ట్ వచ్చినా డే టైం ఓన్లీ మమ్మీ, వాడు అమ్మా నాన్న బెడ్రూమ్లో పడుకుంటాడు. సన్ సెట్ అయిన తర్వాత ఆ రూమ్లోకి ఎవరిని పోనీయాడు. అప్పుడే అగ్రెషన్ బయటకు వస్తుంది. ఈ రూమ్కి ఈ టైంలో ఎవడు రాకూడదు కదా అన్నట్టు ఉంటాడు. నన్ను ఆనంద్ని కూడా రానియాడు అప్పుడప్పుడు. సో మేము కావాలని గెలుకుతుంటాం వాడిని, వెళ్ళి మమ్మీ పక్కన పడుకొని వాడు వచ్చి దూకుతుంటాడు. బట్ హీస్ చేంజ్డ్ అవర్ లైఫ్స్. అంటే మా డాడీ అయితే
అంటే మేము నన్ను ఆనంద్ ఆల్మోస్ట్ అడాప్టెడ్ కిడ్స్ లాగా ఫీల్ అవుతాం ఇప్పుడు. వాడు మా డాడీ హాలిడే వెళ్దామంటే అరే స్టామ్ గాడు ఒక్కడే ఉంటాడు రా, స్టామ్ వాళ్ళ లైఫ్ అంతా వాడి చుట్టే ఉంటుంది. బట్ హీస్ బ్రాట్ సో మచ్ జాయ్ ఇన్ టు అవర్ లైఫ్స్ అండ్ ఇట్స్ అమేజింగ్. సడన్లీ ఆల్ ఆఫ్ అస్ లుక్ ఎట్ ఒక ఇంట్లో ఒక పెట్ ఉంటే మనం వరల్డ్లోనే యానిమల్స్ డిఫరెంట్గా చూస్తాం. ఎనీ యానిమల్ యూ లుక్ ఎట్ ఇట్ వెరీ డిఫరెంట్లీ. ఇట్స్ వన్ కంప్లీట్లీ people who have pets will understand this. People who don't have it, వాళ్ళకి వీళ్ళు ఏంద్రా అయింది వీళ్ళు దీని గురించి ఏంది ఇంత ముచ్చట అన్నట్టు ఉంటుంది. బట్ వన్స్ యూ హ్యావ్ అ పెట్ యుల్ సీ ఇట్స్ లైక్ అ డిఫరెంట్ వరల్డ్ ఆల్ టుగెదర్. లైక్ వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ఫీలింగ్ స్టామ్ ఇంటికి వచ్చినప్పుడు? ఆనంద్ చెప్పినట్టు మా ఫ్రెండ్ ఒకటి తీసుకొచ్చండి స్టామ్ని. తీసుకొచ్చి 1 hour అట్లా ఇంట్లో తీసుకొస్తాము. సీ హౌ యూ బాండ్ విత్ ద డాగ్, లెట్ సీ స్టామ్ ఎట్లుంటాడో మీ ఇంట్లో. 1 hour తీసుకొచ్చి కొంచెం సేపు మీరు అందరు, ఎందుకంటే మమ్మీ నాన్న కంప్లీట్లీ అగెయిన్స్ట్ ఉండే పెట్కి. మాకెప్పుడు లైఫ్లో పెట్స్ లేవు, నేనే గొడవ చేస్తుండే పెట్ కావాలి ఇది అని. నేను స్టామ్ది ఒక పిక్చర్ చూసా విత్ వన్ ఫ్రెండ్ హ్యావింగ్ ఇట్ అండ్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హిమ్ అండ్ ఐ వాజ్ లైక్, అండ్ కోవిడ్ ఖాళీగా కూర్చున్నాం ఇంట్లో. సో ఆల్ ద మోర్ ఐ వాజ్ థింకింగ్, రోజు మా ఫ్రెండ్ సర్కిల్ అంతా ఈ డాగ్ వీడియోలు పంపిస్తుంటారు. ఫుడ్ వీడియోలైనా, డాగ్ వీడియోలైనా, హాలిడే వీడియోలైనా పంపిస్తుంటారు. సో స్టామ్ని తీసుకొచ్చిండే. ఐ సెడ్ బ్రింగ్ హిమ్ ఫర్ 1 hour, లెట్ మై పేరెంట్స్ సీ, ఒకసారి అమ్మ నాన్న చూసి. ఒక ఇంట్లో మమ్మీకి అయితే డాగ్స్ అంటే భయం ఉంటుండే, ఎందుకంటే చిన్నప్పుడు మమ్మీ ఏదో డాగ్ బైట్ అయ్యి అప్పుడు బెల్లి చుట్టూ 20 ఇంజెక్షన్లు ఇచ్చేటోళ్ళు. సో వాళ్ళకి కుక్కలు అంటే స్పెషలీ భయం. సో వాడు వచ్చిండు అట్లా మా ఫ్రెండ్లు ఇంట్లోకి తీసుకురాగానే వాడు దూకిండు, ఇంకా ఇల్లు మొత్తం ఉరుకుతూనే ఉన్నాడు. అండ్ హీ కేమ్ ఫర్ హీ వాజ్ సపోజ్డ్ ఒక గంటకి తీసుకొస్తా అన్నాడు. ఆ రోజు తీసుకెళ్ళలే. ఇంకా మమ్మీ కూడా వద్దు 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 ఇక్కడే ఉంచేయండి వద్దు వద్దు అని. అండ్ హీ జస్ట్ స్టేడ్ హోమ్ అండ్ హీ బికేమ్ స్టామ్ అండ్ that's how he came into our lives. Thank you, sir. Pleasure. Yeah, so next Q&A session start avbotundi. Requesting organizers to do the necessary arrangements. Please be seated.